నమస్కారం. F1 స్వామికి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. F2 స్ప్రింట్ రేస్లో గెలిచిన భారతీయుడు ఖుషి. మోనకోలో ల్యాప్ రికార్డ్ సాధించిన లాండో నారిస్. FP1, FP2, FP3లో ఫెరారీ పేస్ చూసి మోసపోయిన టిఫోసిస్. మోనకో గ్రాండ్ ప్రీ అంటే ఏంటో తెలీదు అంటున్న మెర్సిడీస్. శనివారం జరిగిన F2 స్ప్రింట్ రేస్లో ఖుషి P1 వచ్చాడు. భారతీయుడు అయినందుకు భారతీయులందరూ F1 అంటే ఏంటో తెలిసినా తెలియకపోయినా, F2 అంటే ఏంటో తెలిసినా తెలియకపోయినా అందరూ తన స్టోరీలను పెట్టి నేషనల్ యాంథమ్ వచ్చింది అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అదేవిధంగా ఆదివారం జరిగిన F2 ఫీచర్ రేస్లో టర్న్ 1 దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. సగానికి సగం గ్రిడ్ పైనగా గుద్దుకున్నారు. P1, P2 స్థానంలో ఉన్న 2 కార్లు గుద్దుకోగా వెనకొచ్చిన కార్లన్నీ గుద్దుకొని మిగిలిన కార్లు మాత్రమే రేస్ జరిగాయి. అలాగే ఆదివారం F2 కన్నా ముందు జరిగిన పోర్షా కప్ కార్లో కూడా ఇదే చూసాము. బ్రో F1 గురించి చూడు బ్రో, మేము F1 గురించి మాట్లాడతావేమో అని పెట్టుకున్నా అంటే ఏం జరగలేదు బ్రో. F1లో ఏం జరిగింది నా 78 ల్యాపులతో కూడుకున్న ఈ మోనకో గ్రాండ్ ప్రీ ప్రతి ఏటా మాంటీ కార్లో నగరంలో జరుగుతుంది. చాలా ఇరుకైనది, చాలా నేరోగా ఉండే ఈ గ్రాండ్ ప్రీ డ్రైవర్స్ అందరికీ ఫిజికల్లీ, మెంటల్లీ చాలా ఛాలెంజింగ్ రేస్. ఇది చూడ్డానికి మాత్రం చాలా బోరింగ్గా, భయంకరంగా ఉంటుంది. శనివారం పోల్ పొజిషన్ ఆల్మోస్ట్ చార్ల్స్ లెక్లెర్దే అనుకున్న తరుణంలో లాండో నారిస్ ఎక్కడి నుండి తవ్వి తీశాడో కానీ మోనకో చరిత్రలోనే ల్యాప్ రికార్డ్ కొట్టేలాగా తను ఫైనల్ ల్యాప్ చేశాడు. దెబ్బకి పోల్ పొజిషన్ లాండో నారిస్కి సొంతమైంది. తెలిసిందేగా, ఇంకా పోల్ పొజిషన్ వచ్చిందంటే మోనకోలో అయిపోయింది స్టోరీ. సగం స్టోరీ ఇంకా అక్కడనే అయిపోయింది. ఈ మోనకో గ్రాండ్ ప్రీ నుండి FIA వాళ్ళు మ్యాండేటరీగా 2 పిట్ స్టాప్స్ తీసుకోవాలి అని కొత్త రూల్స్ని అమలు చేశారు. ఈ రూల్ వల్ల మోనకో గ్రాండ్ ప్రీ ఈ సంవత్సరం చూసే ప్రతి ఒక్కరి సహనాన్ని పరీక్షిస్తుంది. ఎందుకంటే రేస్ చాలా చిందరవందరగా ఉన్నింది. ఎవడు ఎక్కడున్నాడో, 2 పిట్ స్టాప్స్ తీసుకున్నాక ఏమవుతుందో అర్థం కాని పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ రేసింగ్ కన్నా మించి పిట్ స్టాప్స్ మీదనే చాలా వరకు నడిచింది. శనివారం 2 మెర్సిడీస్లు గోడకి గుద్దేసుకున్నాయి. ఆదివారం ఏమైనా పొడిచారా అంటే లేదు, ఆదివారం కూడా అదే పరిస్థితి. ఈ వారం మోనకో గ్రాండ్ ప్రీ అయిపోగా డ్రైవర్స్ అందరూ ఇలా నిలిచారు. ఆస్కర్ పియాస్ట్రీ 161 పాయింట్లు, లాండో నారిస్ 158 పాయింట్లు, మ్యాక్స్ వెర్స్టాపెన్ 136 పాయింట్లు, జార్జ్ రసెల్ 99 పాయింట్లు, చార్ల్స్ లెక్లెర్ 79 పాయింట్లు, లూయిస్ హామిల్టన్ 63 పాయింట్లు, కిమీ యాంటనెల్లి 48 పాయింట్లు, అలెక్స్ ఆల్బాన్ 42 పాయింట్లు, ఎస్తబాన్ ఆకాన్ 20 పాయింట్లు, ఐసాక్ హెడ్జర్ 15 పాయింట్లతో నిలిచారు. ఇంతటితో F1 స్వామి సమాప్తం. వచ్చే వారం ఎస్పానియోల్ గ్రాండ్ ప్రీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.